హలో వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మా వీకెండ్ రొటీన్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇవాళ ఇడ్లీ పిండి అయితే పోస్తున్నానండి. మేము ఇడ్లీకి కానీ దోశకి కానీ ఒకే పిండి యూజ్ చేస్తాము. ఎవ్రీ వీకెండ్ అయితే పోసుకుంటూ ఉంటాను, వీక్ అంతా సరిపోయేలాగా. ఇప్పుడు సమ్మర్ కదా, ఒక 3 to 4 days కి సరిపోయేలాగా పోసుకుంటాను. సో నేను ఎలా పోసుకుంటాను, ఎంత క్వాంటిటీ అలా కూడా చూపిస్తాను అనమాట. కరెక్ట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తో మీరు కూడా చూడండి. చాలా సాఫ్ట్ గా వస్తాయి ఇడ్లీలు. అండ్ ఇదే పిండితో మీరు దోశ కూడా పోసుకోవచ్చు. సో నేనైతే ఏదైనా కొలతకి తీసుకోండి, గ్లాస్ కానీ ఏదైనా మీ ఇష్టం. నేనైతే తీసుకుంటున్నా. ఇవైతే రేషన్ బియ్యం, నార్మల్ గా అందరికీ దొరుకుతాయి కదా రేషన్ బియ్యం. దొరకని వాళ్ళైతే మనకు బయట ఇడ్లీ రైస్ అని దొరుకుతాయి కదా, అది యూజ్ చేసుకోండి. సో ఈ గ్లాస్ అయితే నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఈ ఒక గ్లాస్ కి మనం ఉప్పుడు బియ్యం అండి. ఇవి ఉప్పుడు బియ్యం అయితే 2 glasses వేస్తాను నేను. సో ఉద్దిపప్పు ఒకటి వేస్తాను. ఇది సో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అంటే ఒక గ్లాస్ వచ్చి రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను, ఇంకా 2 glasses వచ్చి ఉప్పుడు బియ్యం తీసుకున్నాను, ఒక గ్లాస్ వచ్చి ఉద్దిపప్పు. ఇలానే తీసుకొని నేనైతే 3 times వేస్తున్నాను, ఎందుకంటే రేపు అత్త వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. సో అందరూ ఉంటారు. అండ్ ఇవి సమ్మర్ లో ఏంటంటే ఎక్కువ పులిసిపోతాయి తొందరగా, అందుకని చెప్పి అప్పటికప్పుడు పోసుకోవడం బెటర్. ఒకప్పుడు వింటర్ లో అయితే మేము 10 days కి 1 week కి ఒకసారి అయితే చేసేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు 3-4 days కి పులిసిపోతాను పిండి అయితే, ఈవెన్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా. అందుకని చెప్పి నేను జస్ట్ ఒక 3 to 4 days కి మాత్రమే పెడుతున్నాము. మోస్ట్లీ మేము ఏంటంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇడ్లీ ప్రిఫర్ చేస్తాం, ఇడ్లీ కానీ దోశ కానీ ఇలానే. అందుకని చెప్పి ఒక 3-4 days కి అయితే మాకు ఎగ్జాక్ట్ గా సరిపోతుంది, అందరం ఉంటాం కాబట్టి. అత్తమ్మ అయితే ఈ ఉప్పుడు బియ్యం కానీ రేషన్ బియ్యంలో కానీ నార్మల్ గా ఇవన్నీ వేసి పంపిస్తానండి. ఆకులు అండ్ ఉప్పు కూడా వేస్తారు, ఎందుకంటే పురుగులు పట్టిపోతాయి కదా. ఎందుకంటే మనం రేర్ గా వాడతాం ఈ బియ్యం అనేది. నార్మల్ బియ్యం అయితే రోజు వాడుతుంటాం, కానీ ఇది ఓన్లీ ఫర్ మేము ఇడ్లీ దోశకి వాడతాం. అండ్ నేను రేషన్ బియ్యం అయితే సంగటికి, ఎప్పుడైనా సంగటి చేస్తే మాత్రం రేషన్ బియ్యమే యూజ్ చేస్తాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో అందుకని అది మాత్రమే యూజ్ చేస్తాను. పురుగులు పడతాయని చెప్పి ఇలా చేస్తూ ఉంటారు అత్తమ్మ. సో ఇంక ఇడ్లీకి అయితే పోసేసాను, నానబెట్టేసి ఒక 3 hours అయితే బాగా నానిన తర్వాత అయితే నేను బయట రుబ్బించుకొని వచ్చేస్తాను. ఎందుకంటే ఈ మిక్సీలో ఎంత రుబ్బడం అనేది కొంచెం కష్టం, అండ్ మిక్సీలో కొంచెం గరుగ్గానే ఉంటుంది ఎంత రుబ్బినా కూడా. అందుకని చెప్పి నేను బయటనే చేసుకొని వస్తాను. ఈ వ్లాగ్ వచ్చి లాస్ట్ వీకెండ్ వ్లాగ్ అనమాట. ఆ రోజు సండే. సో నార్మల్లీ నేను సాటర్డే కానీ సండే కానీ బాబుని బయటకి తీసుకుని వెళ్తూ ఉంటానండి. అసలు ఈవినింగ్ టైంలో అయితే మోస్ట్లీ బయటనే ఉంటాము. అండ్ ఫుడ్ మాత్రం బయట తిన్నాం అనమాట. మోస్ట్లీ ఇంటికి వచ్చి తింటాను. రేర్ గా ఎప్పుడు మంత్లీ వన్స్ మోస్ట్లీ అనమాట. ఆ టైంలో మాత్రమే వెళ్తాము. ఇంకా పూజ చేసుకొని వెళ్దామని చెప్పి బాబు అయితే పూజ చేస్తుంటారు. మా వారికి చాలా ఇంట్రెస్ట్ అనమాట, ఏదైనా కొత్తగా చేయడానికి కానీ, ఏదైనా మేము మాట్లాడింది తను మాట్లాడడానికి కూడా ట్రై చేస్తాడు, మేము చేసింది తను చేయడానికి అన్ని ట్రై చేస్తాడు. నేనైతే నార్మల్లీ రోజు పూజ చేస్తూ ఉంటాను కదా, సో అవన్నీ చూస్తారనమాట. ఒక్కొక్కసారి దేవుని రూమ్ లోకి తీసుకొచ్చేసి హారతి ఇస్తూ ఉంటాడు. దాంట్లో ఏమీ ఉండవు అనమాట, ఓన్లీ తను హారతి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలా చిన్న చిన్నగా అన్ని అయితే చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు అయితే చాలా చాలా మెమరీ పవర్ ఉంటుందండి. వాళ్ళు ఒక్కసారి చాలు, ఏదన్నా కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు, చేస్తారు. సో నవ్ డేస్ మా వాడైతే చాలా అర్థం చేసేసుకుంటున్నారు, అన్ని వర్డ్స్ కూడా బాగా అర్థమవుతున్నాయి. ఇంకా పూజ అయితే చేసేసుకున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ కి చెప్తున్నాం ఎక్కడికైనా బయటకు వెళ్దాము అని చెప్పి. నార్మల్లీ మేము ఏంటంటే వెళ్తే పార్క్స్ కి వెళ్తాము, లేకపోతే ఎక్కడికైనా మాల్స్ కి తీసుకొని పోతుంటాము. బయట యాక్చువల్లీ ఆ రోజు పార్క్ వెళ్దామని చెప్పి వచ్చామన్నమాట. ఇంకా మా వాడు అందరినీ హాయ్ చెప్పమంటూ అంటే, రామ్మ ఫస్ట్ వెళ్దాం డాడీ వెళ్ళిపోయినారని చెప్పి చెప్తున్నాడు. బాగా చెప్పేస్తున్నాడు ఇప్పుడు మమ్మీ అమ్మ డాడీ అని అనడం. బయటికి వెళ్దాం రా అని చూపిస్తారనమాట. బయటికి వెళ్తారు, వెళ్దాం అనేది ఇంకా ఓటు రాలేదు. మా ఇంటి దగ్గర నుంచి మాన్యత టెక్ పార్క్ అనేది చాలా దగ్గర, పక్కనే అనమాట. ఒక 1.5 kilometer మోస్ట్లీ, అంతే, అంతకన్నా ఉండదు. ఎందుకంటే మేము ఆఫీస్ లో ఎక్కడ పని చేస్తాము, నియర్ బై లోనే తీసుకున్నాము కూడా ఇల్లు. మాకు టెక్ పార్క్ దగ్గర కాబట్టి ఈవినింగ్ టైమ్స్ లో చాలా బాగుంటుంది. ఆఫ్టర్ 8 to 9 ఎవరు ఉండరు కాబట్టి, అది ఉన్నా కూడా పెద్దగా అనిపించింది అనమాట. ఎందుకంటే చాలా ఎక్కర్స్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ పీస్ఫుల్ గా గాలి అయితే చాలా బాగుంటుందండి. మోస్ట్లీ వీకెండ్స్ కానీ వీక్ డేస్ లో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాం ఇక్కడికి. మా అనేది టెక్ పార్క్ అయితే ఇక్కడికైతే మేము ఎలిమెంట్స్ మాల్ అనమాట, అది కూడా దగ్గర, ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా 3 kilometers. మా అనేది దగ్గర నుంచి అయితే జస్ట్ 1.5 kilometer. సో ఇక్కడ ఎలిమెంట్స్ మాల్ అండి ఇది. అంటే చాలా మందికి ఎంఎస్ఆర్ మాల్ అని తెలిసి ఉంటుంది. అక్కడైతే ప్లే ఏరియా ఉంటుంది పైన. ఆ రోజు వీకెండ్ చాలా రష్ ఉన్నారు.
అయినా కూడా తీసుకొచ్చాము. వీకెండ్ అంటే నార్మల్లీ మనకు తెలిసిందే కదా, చాలా రష్ గా ఉంటుందని చెప్పి బాబుని అయితే కాసేపు తీసుకొచ్చాము. మంచిగా ఆడుకుంటాడు. ఇక్కడైతే చాలా ఉంటాయి ప్లే ఏరియాస్. సో బాబు ఏమైనా ఎక్కువ ఆడుకోవాలనుకున్నా ఇవన్నీ కూడా ఫ్రీ అండి. కొన్ని కూడా మనీ ఉన్నాయి, కొన్ని మనీ లేనట్టు ఉన్నాయి, అన్ని ఉన్నాయి అనమాట. సో కాసేపు పిల్లలు అయితే ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారని. బట్ ఇప్పుడైతే అన్ని చూడడం అవే చేస్తున్నారు, కానీ అవి ఎలా చేయాలి ఏంటి అవన్నీ ఏమి ఇంకా తెలియదు దానికి. సో ఒక 2.5 year 3 years వస్తే ఆటోమేటిక్ గా వాళ్ళే మనల్ని అడుగుతారు, అమ్మ అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అని చెప్పి. అప్పుడు ఖచ్చితంగా తీసుకోపోవాల్సిందే, వదిలిపెట్టలేము కదా. ఇంకా సపరేట్ గా ఉంటుంది. ఇదైతే 1 hourly బేస్డ్ ఉంటుంది అండ్ కొంతమంది ఏంటంటే మెంబర్షిప్ కూడా తీసేసుకుంటారు పిల్లల్ని వచ్చి ఆడిపించుకోవడానికి, వీకెండ్స్ కానీ వీక్ డేస్ కానీ. సో ఇదంతా సపరేట్. అదంతా దీనికంతా చెప్పాను కదా, 1 hour బేసిస్ అలా ఉంటుంది అనమాట. ఇక్కడ నార్మల్ గా చూపించేది ఏంటంటే కొన్ని 50 రూపీస్ 60 రూపీస్ ఊపుతాయి. చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ లో సగం మొత్తం ఈ గేమ్సే ఉన్నాయి. మా వాడు లాస్ట్ లో అయితే హార్స్ ఎక్కిపించాము. ఒకసారి వాళ్ళ నాన్న చూపిస్తున్నారు ఇట్లా ఇట్లా ఊపాలని, అంతే ఇంకా అర్థం చేసుకున్నాడు ఇలా చేస్తే అది అవుతుంది అని చెప్పి. బాగా ఫన్నీగా ఆడుకుంటాడు, చాలా బాగా. ఎక్కువ కష్టపడ్డాడు బయటకు వెళ్తే. బట్ ఏంటంటే మమ్మల్ని ఎత్తుకొని ఇప్పుడు ఎంతసేపు అని తన ఆడుకోవాలి, నేనే ఎంజాయ్ చేయాలి, వదిలేస్తే చాలా అనమాట. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాడు. మనకి భయం కూడా, మనం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు. ఎక్కడున్నా కూడా తను బయటకు వెళ్ళినా కూడా మళ్ళీ అమ్మ నాన్న దగ్గరికి ఎత్తుకుంటూ వచ్చేస్తారు. అలా ఒక 1 hour అయితే అక్కడ ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చాము. నేను ముందే చపాతీ పిండి అయితే కలుపుకొని వెళ్ళిపోయినాను. నేను చపాతీ చేసుకుందామని చెప్పి, మా హస్బెండ్ అంత ప్రిఫర్ చేయరు, తన కోసం అయితే రైస్ చేద్దాం అనుకున్నాను. అడిగితే మళ్ళీ రైస్ చేసి ఏమైనా ఏం కర్రీ చేస్తావులే కానీ పులిహోర చేసేసి అని చెప్పారు. ఆల్రెడీ నేను లెమన్ అయితే ఎప్పుడు కూడా కలిపి పెట్టేసుకుంటానండి. అది కూడా ఒక షార్ట్ లో నేను చూపిస్తాను, వీడియో అయితే రికార్డ్ చేశాను కానీ ఇంకా పోస్ట్ చేయలేదు. లెమన్ ఏంటంటే లెమన్స్ అన్ని కూడా పిండేసి అందులో ఉప్పు పసుపు వేసి స్టోర్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ 3 months వరకు ఫ్రెష్ గా ఉంటుందండి. అది ఆ ఫ్రెష్నెస్ అలానే ఉండాలంటే మనం ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకోవాలి. అండ్ ఏంటంటే నార్మల్ గా స్టీల్ బాటిల్స్ ఉంటాయి కదా, అందులో అయితే అసలు స్టోర్ చేసుకోకూడదు. గ్లాస్ బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ స్టోర్ చేసుకోండి. ఎందుకంటే స్టీల్ దాంట్లో స్మెల్ వచ్చేస్తుంది అండ్ పైన బ్లాక్ గా ఏర్పడిపోతుంది, అసలు టేస్టే ఉండదు అనమాట. అండ్ పాడైపోతుంది కదా వితిన్ 20 days లో. అందుకని చెప్పి గ్లాస్ కానీ ప్లాస్టిక్ అయినా పర్లేదు, ఒక 2 to 3 months అయితే ఖచ్చితంగా, 3 months అయితే ఖచ్చితంగా ఉంటుందండి. నేను ఎన్నోసార్లు కొన్ని సంవత్సరాల నుంచి అయితే అలానే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు అత్తమ్మ వాళ్ళు వచ్చినా కూడా నిమ్మకాయలు ఎక్కువ తీసుకొస్తారు, మా చెట్లు ఉంటాయి. అవన్నీ అట్లనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే వాడిపోతాయి కదా, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అలా నేను పిండి పెట్టేసుకుంటాను. ఎప్పుడు పులిహోర కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. సో ఇలా అయితే పోపు పెట్టేస్తాను. ఇంకా ఫైనల్ గా లెమన్ ఆల్రెడీ కలిపి పెట్టారు కదా, అదైతే వేసేసుకుంటాను అనమాట. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కూడా మనం పులిహోరకి. ఇలా పెట్టేసుకున్నాక ప్రతిసారి నిమ్మకాయలు పిండాల్సిన అవసరం లేదు, ఇలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. సో నాకైతే నేను ఒక వీడియో కూడా రీసెంట్ గా షేర్ చేశాను, అది 15,000 members వరకు వెళ్ళింది కూడా రీచ్. ఏంటంటే మనకు నచ్చిన ఫుడ్ మనం తినాలి అన్నది నిజమే అండి. అది ఇంత కష్టపడేది మనం హస్బెండ్ కోసం, పిల్లల కోసం, ఇంట్లో వాళ్ళ కోసమే కదా. మనం కూడా హ్యాపీగా ఉండాలి, మన కోసం కూడా మనం చూసుకోవాలి. నేను చెప్పినాను కదా ఆ వీడియోలో కదా, 100కి 90 days నాకు నచ్చినట్లు తింటాను. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, నాకైతే చపాతీ విత్ ఎగ్గి తినాలనిపించింది. పొరుటు వెజ్ చేసుకున్నాం అనుకున్నాను, అంటే బుర్జీ టైపు. బట్ అదొకటే కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేయాలి దానికి, ఎందుకంత అవసరం లేదు, బాబు కూడా ఇట్లా చేస్తే తింటారు కదా అని చెప్పి నాకు బాబుకి అయితే చపాతీ చేసుకున్నాను. బట్ బాబు చపాతీ కూడా తినలేదు, నార్మల్ చపాతీ తిన్నాడు, ఎగ్ వేస్తే అసలు తినలేదు అనమాట. ఇంకా తర్వాత పిండి రుబ్బుకొని వద్దామని చెప్పి బయటకు కూడా వచ్చేసాము. ఇక్కడ చాలా 9 వరకు ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి 1/2 hour పడుతుంది, ఒక్కొక్కసారి 10 minutes అయిపోతుంది. బేస్డ్ అని అక్కడ ఎంతమంది ఉన్నారు వాళ్ళని బట్టి. ఆల్రెడీ చాలా మంది పెట్టున్నారు, ఒక 4-5 వరకు ఉన్నాయి. వాళ్ళకు 20 minutes పడుతుంది అన్నారు. అందుకని చెప్పి ఇంటికి వచ్చి మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళి అయితే తీసుకొని వచ్చారు. మేము అక్కడే కారం కూడా కొనుక్కుంటాము. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అలానే వదిలేయకుండా ఒకసారి చేత్తో అయితే కలుపుకోండి. ఇన్ కేస్ మనం ఇంట్లో రుబ్బకుండా కూడా చేత్తో కలిపి పెట్టుకుంటే బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇదైతే నేను ఒక 2 to 3 times అయితే గమనించానండి, చాలా బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇడ్లీస్ ఎలా వచ్చేది సాఫ్ట్ గా అనేది చూపించలేకపోయాను, ఖచ్చితంగా షార్ట్స్ లో అయితే చూపిస్తాను. ఎందుకంటే ఆ ఒక్కరోజు నేను వీడియో షూట్ చేశాను. ఇలా ఉంటుంది అనమాట మా వీకెండ్. బట్ ప్రతి వీకెండ్ ఇలానే ఉంటున్నాను కాదు, బట్ బాబుని అయితే ప్రతి వీకెండ్ బయటకు తీసుకువెళ్తూ ఉంటాను. బాగా ఎంజాయ్ చేస్తాము. మరి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో కమెంట్స్ లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఎక్కువ వీడియోస్ చేస్తాను. సో అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.